కూటమి చెలరెటి చెమటల పంచపు కూటల పరిమళం వెంకటపతిపై వెలదొలు నించేరు సంకుమరంబుల సాగర జగడపు కనబుల సాగర సగిడల మందపు 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 సాగర జగడపు కనబుల సాగర జగడపు కనబుల సాగర జగడపు కనబుల సాగర. Give them a big round of applause, everybody. Put your hands together. Thank you very much. శ్రీ నాట్య తరంగిణి కూచిపూడి డాన్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి చక్కటి కూచిపూడి నృత్య ప్రదర్శన అందించినటువంటి నాట్యాచారిని అనుషా నాయుడు గారి యొక్క శిష్య బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 2025 ఈ అద్భుతమైనటువంటి పండగ రోజు మనం నిర్వహిస్తున్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూత్ డిపార్ట్మెంట్ తెలియజేస్తూ అలానే అనేక మంది అధికారులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తానంద. ఈ పేరు వింటేనే ప్రపంచమంతా కూడా ఒక పుట్టినరోజు సందర్భంగా భారతదేశంలో జాతీయ యువజన దినోత్సవాన్ని మనం జరుపుకుంటే శిఖరం అని చెప్పేసి నేను భావిస్తూ ఉంటాను. అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి శిఖరంగా ఉన్నటువంటి చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే స్వామి వివేకానంద గురువు గారు మనం జరుపుకుంటున్నాం. అంటే ఒక వ్యక్తి రోజు అని చెప్పేసి మనం అంటామంటే అతను శారీరకంగా భౌతికంగా లేకపోయినా ఒక వైబ్రేషన్ ని క్రియేట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ జీవితాన్ని అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి పుట్టినటువంటి భారతదేశం, మనందరం కూడా భారతదేశంలో పుట్టడం నిజంగా మనందరి యొక్క అదృష్టం అని చెప్పేసి నేను భావిస్తూ ఉంటాను. ఆ పేరే ఒక ప్రపంచం. తన ప్రసంగాలతో యావత్ ప్రపంచం మన భారత ఖండం వైపు చూసేలాగా చేసినటువంటి ఉన్నత వ్యక్తి కాదు కాదు శక్తి శ్రీ స్వామి వివేకానంద వారి 162వ జయంతిని పురస్కరించుకుని విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరూ కూడా జ్యోతి ప్రచురణ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అజ్ఞానం అనే గాఢాంధకారాన్ని తొలగించి విద్యార్థులలో విజ్ఞాన జ్యోతిని మనం గౌరవ అతిథులందరూ కూడా వెలిగించడం జరుగుతుంది. వేదాంత యోగ తత్వవేత్త, సమాజంపై అత్యంత ప్రభావం చూపినటువంటి ఆధ్యాత్మిక యువత స్వామి వివేకానంద. మరి ఈ సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం 2025 కార్యక్రమాన్ని యువజన సర్వీసు శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ స్టేట్ విజయవాడ అంగరంగ వైభవంగా విద్యార్థులు అందరి సమక్షంలో ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. పెద్దలందరూ కూడా వచ్చేసినటువంటి అతిథులందరూ కూడా జ్యోతి ప్రచురణ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. తదుపరి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరూ కూడా స్వామి వివేకానంద గారి యొక్క చిత్రపటానికి ధ్యానం చేయడం జరుగుతుంది. స్వామి వివేకానంద పేరు చెప్పడానికి 100 ఏళ్ల క్రితం చికాగోలో చేసిన అంతర సాధ్యమైన ప్రసంగం గుర్తుకు వస్తుంది. ఎటువంటి ముందస్తు సిద్ధం చేసిన ప్రసంగ పాటలు లేకుండా అమెరికా దేశపు ప్రియ సోదరులారా అంటూ ఆయన ప్రసంగం మొదలుపెట్టడం జరిగింది. స్మరామి వశిష్ఠవామదేవాది వందిత మహా గణపతిం మాతం మహాదేవసుతం గురు గుహనుతం మహాదేవసుతం
ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. జాతీయ యువజన దినోత్సవం ఎన్సిసి విద్యార్థినిలు గౌరవ కమిషనర్ గారు యూత్ సర్వీస్ డిపార్ట్మెంట్ అండ్ శ్రీమతి కె శారదాదేవి గారు ఐఏఎస్ వారికి షిప్పుల్లో పోయేవాళ్ళు. షిప్ అంటే ఏంటి, నెలలు పడుతుంది. అంత కష్ట నష్టాలు ఇచ్చేసి చాలామంది మహానుభావులు, అంటే ఇది ఇప్పుడు స్వామి వివేకానందని ఇది కాబట్టి ఆయన గురించే స్మరించుకుంటున్నాం. బట్ అదే కాకుండా చాలామంది మహానుభావులు దేశ విదేశాల్లో మన ఖ్యాతిని ఇచ్చేయటం జరిగింది. మంచినీళ్ళు కొద్దిగా స్ఫూర్తితో మేము వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు ట్రెడిషనల్ ఈవెంట్స్ అంటే డ్యాన్సు వాటిలో కూడా మరి పెయింటింగ్ వాటిలో కూడా పంపించాం. వాళ్ళంతా ఇప్పుడు భారత మండపంలో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇదే కాకుండా యువజన సర్వీస్ శాఖ ద్వారా మేము వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రోత్సహిస్తున్నాము. మీ అందరికీ తెలుసు, డిస్ట్రిక్ట్లో పనిచేసే వాళ్ళకి మరి ప్రతి ఒక్కళ్ళకి కాలేజీలకి మరి ఇప్పుడు మేము పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ కెరీర్ గైడెన్స్ అని చెప్పి చాలా వరకు ఇప్పుడు రాష్ట్రంలో దాదాపు అన్ని కాలేజీలు కవర్ చేయడం జరిగింది. మరి వాటి ద్వారా యువతకి స్ఫూర్తిని కలగజేస్తున్నాము. అంతేకాకుండా అంటే ఇవన్నీ యాక్టివిటీస్ ఆఫ్ యూత్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. మరి కొన్ని రివైవ్ చేసి యువజన సంఘాలు కొన్ని నిర్వీర్యంగా ఉన్నాయి, వాటన్నిటిని యాక్టివ్ చేసి 900 మందిని కొత్తగా ఫామ్ చేసి వాళ్ళకి ఎఫిలియేషన్ సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా మరి ఈ పర్సనాలిటీ డెవలప్మెంటు కెరీర్ కౌన్సిలింగే కాకుండా మరి రకరకాల ఇతర డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో కూడా మేము అన్ని సామాజిక రుగ్మతల మీద పోరాడుతున్నాము. అంటే డ్రగ్ అబ్యూజు, టీజింగ్, సైబర్ క్రైమ్, ఉమెన్ ట్రాఫికింగ్ అంటే కన్సర్న్ డిపార్ట్మెంట్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కానీ పోలీసు కానీ వీళ్ళందరి సహాయంతో అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి నెల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే జిల్లాల్లో వాటిలో పాల్గొనే వీళ్ళకి తెలుస్తుంది. ఇదే కాకుండా మేమంతా మరి ఐఆర్సిఎస్తో దీంతో చేసి రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి స్వామి వివేకానంద మార్గంలో మరి మీ అందరినీ నడిపించడానికి మేము డిపార్ట్మెంటు ఎంతో కృషి చేస్తుంది. మాకున్న వనరులను ఉపయోగించుకొని మరి మీరందరూ కూడా ఈ ఓన్లీ వదిలేయకుండా ఇప్పుడు వివేకానందుడు అంటే ఏంటి, రామకృష్ణ పరమహంస ఎవరు అనేది మన చరిత్రని మన దీన్ని మీరు మర్చిపోకుండా ఒకసారి గూగుల్ చేయండి. మరి అలవాటు అదే కదా, గూగుల్ చేసుకొని పిల్లలందరూ చూసుకొని మరి చూడండి. మనకి 162 సంవత్సరాల నుంచి ఎప్పుడో స్వాతంత్రం రాకముందే 50 సంవత్సరాల ముందే మన వాళ్ళు ఏది చూశారు. ఇంకోటి ఈయన 37 సంవత్సరాలే బతికాడు, అంతే కదా బీడీ గారు 37 లేదా 39 సంవత్సరాలు, అంటే కనీసం 40 కూడా రాకుండా చనిపోయారు అప్పట్లో. కానీ ఆయన ఖ్యాతి ఇప్పుడు 100 ఏళ్ళు దాటినా కూడా ఇంకా సాగుతుంది. అంటే ఏంటంటారంటే కాకిగా కలకాలం కాదు, హంసలాగా 6 నెలలు అంటారు. బట్ ఆయన 39 ఏళ్ళు బతికి కూడా ఆయన ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దినం ఆయన ఇది చేసుకున్నారు, మరి సార్థకం చేసుకున్నారు. మీరు కూడా అట్లా యువకులు అర్థవంతమైన జీవితాన్ని నడుపుతూ మరి అందరూ ఆదర్శంగా మన భారతదేశాన్ని ముఖ్యంగా మరి మన రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు మంచి మార్గనిర్దేశంలో మరి ఇప్పుడున్న గౌరవనీయులు సీఎం గారు కానీ మరి మిగతా మినిస్టర్స్ కానీ మీ అందరికీ తెలుసు, వాళ్ళంతా చాలా ఉత్సాహంతో మరి వాళ్ళంతా పెద్దవాళ్ళైనా ముందుకు పోతున్నారు. మీరు కూడా ఈ విధంగా స్ఫూర్తిని తీసుకొని మీరు కూడా అట్లా ఇదే అయిపోతే కనుక మొత్తం భారతదేశం పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ మరి మొదటిది మన పేరు మీకు తెలుసా, ఆల్ఫాబెట్లో ఏపీ అని పిలుస్తారు ప్రతి వీడియో కాన్ఫరెన్స్లో ప్రతిలో. మేము భయపడిపోయి ముందు వెళ్ళిపోతాం ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పెట్టేదానికి. మరి అలాగే పేరులోనే కాదు దీనిలో కూడా ముందున్నాం యువకులు అని చెప్పి మీరు నిరూపించుకొని
డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ సర్వీస్, అంటే సెల్ఫ్ హెల్ప్ చేసుకోవాలి, ఎవడో పక్కనోడు వస్తున్నాడని కాదు. మీ అందరికీ మనస్ఫూర్తిగా మరి స్వామి వివేకానంద స్ఫూర్తితో సాగుతారని ఆశీస్సులు చేస్తూ, మరియు వచ్చిన అతిథులకి మనస్ఫూర్తి నమస్కారాలు ఘటిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. మీ రోజు, ఇట్ ఈజ్ యువర్ డే. సో మీకు ఒక్కసారి మీకు మీరు టప్పట్లు కొట్టుకోండి. సో బికాజ్ ఇట్ ఈస్ యువర్ డే. ఎందుకు స్వామి వివేకానంద జన్మదినాన్ని భారత ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది అంటే, భారత జాతికి, భారత యువతకి స్వామి వివేకానందం మించినటువంటి ఆదర్శం, స్ఫూర్తి, ప్రేరణ ఇంకొకటి లేదు అని భావించారు. కాబట్టి వివేకానంద స్వామీజీ జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకోవడానికి చాలా కష్టపడ్డారు. ఒక్క ఇంద్రియాన్ని మూస్తే ఎంత శాంతి వచ్చింది. వివేకానంద స్వామీజీ గొప్పవాడు అవటానికి కారణం, చిన్నప్పటి నుంచి ధ్యానం చేసేవాడు ఆయన, ధ్యాన సిద్ధుడు. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఒకరోజు ఆయన ధ్యానం చేస్తున్నప్పుడు మిగతా పిల్లలతో కలిసి ఒక పాము వస్తుంది ఆ గదిలోకి. ఆ పిల్లలందరూ కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి ధ్యానం చేస్తూ ఉంటే పాము రావటం వాళ్ళకి కనపడింది. వాళ్ళు భయపడిపోయి, నరేన్ పాము 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 వచ్చిందని బయటకు పరిగెత్తి పారిపోయారు. వివేకానంద స్వామీజీకి వాళ్ళ పిలుపు కూడా వినపడలేదు. తరువాత పాము వెళ్ళిపోయింది. పిల్లలందరూ వచ్చి లోపలికి వచ్చి ఆశ్చర్యంగా స్వామీజీని తట్టి లేపి, మేము అంత పెద్దగా అరిచాం, ఇంతమంది అరిచాం పాము వచ్చిందని, నీకు వినపడలేదా అంటే, స్వామీజీ నాకు వినపడలేదు అన్నాడు. ధ్యానం ద్వారా తన ఏకాగ్రతను పతాక స్థాయికి తీసుకువెళ్ళగలిగాడు కాబట్టే ఆయనకంత జ్ఞానం వచ్చింది. అంత జ్ఞానం వచ్చింది కాబట్టి ప్రపంచాన్ని జయించాడు. ఆ రోజుల్లో మనం బానిసగా ఉన్న బ్రిటిష్ వాళ్ళకి, ఒక బానిస దేశం నుంచి అమెరికా వెళ్ళి అక్కడ ఒక నాగరికతను ఆయన ఢీకొట్టగలిగాడు. వన్ మ్యాన్ ఆర్మీ హీ వాస్. బికాస్ ఇందాక ఏఎన్ఆర్ గారు చెప్పారు, అవేర్నెస్, సెల్ఫ్ అవేర్నెస్ అని. తాను ఎవరో తనకు తెలిసింది కాబట్టి, బికాస్ స్వామీజీ న్యూ హూ హీ వాస్, వాట్ హిస్ పవర్ వాజ్. ఒకే ఒక్క వ్యక్తి ఆ రోజుల్లో, ఇందాక శారదాదేవి మేడం గారు చెప్పారు, భారతదేశం అంటే అనాగరికులు, నిరక్షరాస్యులు, పేదవాళ్ళు, అడవుల్లో ఉండేటువంటి వాళ్ళు, రస్టిక్, అన్కల్చర్డ్, అన్సివిలైజ్డ్ బార్బారియన్స్ లివ్ ఇన్ దట్ కంట్రీ అని ప్రపంచం మొత్తం భావిస్తున్న సమయంలో స్వామి వివేకానంద వెళ్ళి, మేము కాదు అన్సివిలైజ్డ్ హ్యూమన్ బీయింగ్స్, యు ఆర్ నాట్ యాజ్ సివిలైజ్డ్ యాజ్ వి ఆర్ అని చెప్పగలిగాడు. వాడు ఎందుకు విన్నారు ఆయన్ని? బికాజ్ హీ హ్యాస్ దిస్ పవర్ ఆఫ్ నాలెడ్జ్, పవర్ ఆఫ్ ది ఇంటలెక్ట్. దాంతో ఆయన ప్రపంచాన్ని జయించాడు. 39 సంవత్సరాలు జీవించి నేను 1500 సంవత్సరాలకి సరిపడా సందేశాన్ని అందించారంటారు స్వామీజీ. ఆ గివెన్ మెసేజ్ ఎనఫ్ ఫర్ 1500 years. ఇప్పుడు భారతదేశానికి నీ మీద చాలా హోప్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు 2047 కల్లా, అంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అగ్రగామిగా నిలపాలని, అదేవిధంగా మన ప్రియతమ ప్రధానమంత్రి గారు 2047 కల్లా భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలపాలని వాళ్ళకు ఒక సంకల్పము, ఒక కోరిక, ఒక విజన్ ఉంది. ఆ విజన్ని సాకారం చేయాల్సింది ఎవరు? దేశానికి వెన్నెముక ఎవరవుతారు? ఓల్డేజ్ హోమ్స్లో ఉన్న మీ గ్రాండ్ పేరెంట్సా? ఎవరు దేశానికి వెన్నెముక అంటే? యువత. హూ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద నేషన్? యువత. ఆ యువతకు ఉన్నటువంటి ఆశలు ఏంటి?
వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళ ఎయిమ్స్ ఏంటి, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాళ్ళ లక్ష్యాలు ఏంటి అని దాని మీద ఆ దేశం యొక్క గొప్పతనము, భవిత, అభివృద్ధి ఆధారపడుతుంది, అభ్యుదయం. బట్ టుడే మనకు కళలు ఉండొచ్చు, మన కళలు కనొచ్చు. ఆ కళల్ని, విజన్ని సాకారం చేసుకోవాలంటే ఎవరు వనరు, ఎవరు రిసోర్స్, ఎవరు? ద యూత్ ఆఫ్ ద నేషన్. టెక్నాలజీ వీ కెన్ క్రియేట్, ఇట్స్ ఆల్రెడీ దేర్. But the person who handles the technology, the person behind the machine is more important than the machine itself. స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు ఆయన, మెషిన్స్ కెన్ నెవర్ మేక్ మ్యాన్ హ్యాపీ. మనకి ఇప్పుడు ఫేస్బుక్లు, ట్విట్టర్లు, వాట్సాప్లు, మోస్ట్ సోఫిస్టికేటెడ్ గ్యాడ్జెట్స్ వాడుతున్నాం. ఒక 50 సంవత్సరాల క్రితం జీవించినటువంటి జనరేషన్ తరం ఎప్పుడు ఊహించలేని అన్ని ఇన్వెన్షన్స్ మనకు వచ్చాయి. బట్ కెన్ వీ క్లెయిమ్ దట్ వీఆర్ ద హ్యాపీయెస్ట్ రేస్ ఆర్ హ్యాపీయెస్ట్ జనరేషన్ దట్ హ్యాస్ ఎవర్ లివ్డ్? ఇప్పటి వరకు జీవించినటువంటి అన్ని తరాల కన్నా మనం అత్యున్నతంగా, అంటే అంత సంతోషంగా జీవిస్తున్నామని మనం చెప్పుకోవచ్చా? ఆర్ యు ఇన్ ఏ పొజిషన్ టు స్టేట్ దట్, టు సే దట్? నో. వై? మనసు మీద నిగ్రహం లేదు, ఎమోషన్స్ మీద నిగ్రహం లేదు. వీ హ్యావ్ బికమ్ అబ్సల్యూట్ స్లేవ్స్ ఆఫ్ అవర్ థాట్స్ అండ్ ఎమోషన్స్. మన ఆలోచనలకి, మన భావోద్వేగాలకి పూర్తిగా బానిసై జీవిస్తున్నాం. ఈ భారత భూమి ఎవరు పుట్టినటువంటి భూమి? వివేకానంద స్వామి ఎవరు? ఆధునిక యోగి, ఆధునిక ఋషి. ఋషి మూలాలు ఉన్నటువంటి జాతి మనది, ఋషి మూలాలు ఉన్నటువంటి నాగరికత మనది, ఆత్మ సామ్రాజ్యంలో నెలకొన్నటువంటి జాతి మనది. మనస్సుని, భావోద్వేగాలను పూర్తిగా అదుపులో పెట్టుకొని లోపల హృదయంలో ఉన్నటువంటి భగవంతుని ఆవిష్కరింపజేసుకున్నటువంటి వ్యక్తులు కొన్ని వందల మంది, వేల మంది భారత భూమి మీద పుట్టారు. అలాంటి వాళ్ళకి వారసులమై వాళ్ళ యొక్క జ్ఞాన సంపద ఏదైతే ఇచ్చారో మనకి, వాళ్ళు మనకి సంక్రమింప చేశారో ఆ జ్ఞాన సంపద విలువ కూడా మనకి ఈరోజు తెలియని పరిస్థితిలో ఉన్నాం మనం. వెరీ అన్ఫార్చునేట్, బట్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. దట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ట్రూత్ ఐఎమ్ మేకింగ్ రియలీ. బికాజ్ ఎందుకు జరిగిందంటే, సెక్యులరిజం పేరుతో ఈ ఋషులు, మునులు ఇచ్చినటువంటి జ్ఞాన సంపద ఏది కూడా 3 తరాల వారికి అందకుండా పోయింది. యాజ్ ఎ రిజల్ట్, you know that India is one of the most corrupt countries in the world today. Okay? We have achieved the dubious distinction of one of the most corrupt countries in the world. విలువల పరంగా, ఎథిక్స్ పరంగా, నైతిక జీవనం పరంగా ఆలోచిస్తే వీఆర్ నాట్ డూయింగ్ దట్ గ్రేట్. ఇంత జ్ఞాన సంపద ఒకవైపు మన ఆచరణలో ఎక్కడ అది కనపడట్లేదు, రాలేదు. ఎందుకు తెచ్చుకోలేకపోయాం అని మీరు ప్రశ్నించాలి, ప్రశ్నించుకోవాలి యువతగా. As Swami says, if a man with an ideal does 1000 mistakes, I am sure a man without an ideal does 50,000 mistakes. ఒక ఆదర్శం ఉన్న వ్యక్తి 1000 తప్పులు చేస్తే, ఏ ఆదర్శం ఉన్నటువంటి వ్యక్తి 50,000 తప్పులు చేస్తా అంటాడు. అంటే జీవితం మొత్తం తప్పులు తడక అవుతుంది. హలో, ఒకసారి చేయొద్దండి మీరందరూ. మీ అందరికీ ఒక గొప్ప లక్ష్యం ఉందా జీవితంలో? ఉందా? ఎస్, గ్రేట్, దెన్ యు ఆర్ గ్రేట్. ఇవాళ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను జీవితంలో ఎంచుకున్నటువంటి లక్ష్యం ఏమిటి, ఆదర్శం ఏంటి అని మిమ్మల్ని ఒకసారి ప్రశ్నించుకోండి. మీలో ఎంతమంది పుష్ప సినిమా చూడలేదు? చూసిన వాళ్ళు కాదు. ఓకే, గుడ్. అలాగే మీలో ఎంతమంది రోజుకి గంట కంటే ఎక్కువ ఫోన్ వాడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గంట కంటే ఎక్కువ వాడకూడదు. ఓకే, రైట్. తర్వాత జనరల్గా యూట్యూబ్లో మీరు ఛాలెంజ్ చేస్తూ ఉంటారు, ఆ ఛాలెంజ్, ఈ ఛాలెంజ్ అని. మనం ఇక్కడ ఏమన్నా పిన్ డ్రాప్ సైలెన్స్ అనే ఛాలెంజ్ పెట్టుకుందామా? ఆర్ యూ రెడీ? దెన్ స్టార్ట్. నో వాయిస్. థ్యాంక్ యూ. స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం యూత్ ఫెస్టివల్స్, అలాగే యూత్ డే సెలబ్రేషన్ జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే, ఇవాళ యూత్, యు ఆర్ అసెట్ టు ది నేషన్, యు ఆర్ హోప్ ఆఫ్ దిస్ ఇండియా, యు ఆర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఇండియా. యు ఆర్ అసెట్, యు ఆర్ హోప్, యు ఆర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఇండియా. ఎందుకు చెప్తున్నానంటే, 140 కోట్లున్న మన జనాభాలో దాదాపుగా 30% యూత్. ఈ అవకాశం ప్రపంచంలో ఏ దేశానికి లేదు. నెక్స్ట్ 30 years
భారతదేశం డెవలప్ అవడానికి మీరంతా కూడా ఏదో రంగంలో స్కిల్ డెవలప్మెంట్లోనో మీ స్కిల్స్ డెవలప్ చేసుకునో దేశానికి ఉపయోగపడతారు నమ్మకం ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్క వాళ్ళకి ఉంది, ఇంక్లూడింగ్ పేరెంట్స్. అయితే ఇందులో పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పాలిటెక్నిక్ కాలేజ్ ఎనిబడి? ఓకే. రీసెంట్గా పాలిఫెస్ట్ అని జరిగింది 25. అంటే పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్ దే మేడ్ సమ్ ఇన్నోవేషన్స్, దే మేడ్ సమ్ ఇన్వెన్షన్స్, అవన్నీ ప్రజెంట్ చేశారు. మేము, లోకేష్ గారు, మిగతా వాళ్ళందరం కూడా 1 గంట ప్రాజెక్ట్స్ని తిరిగాం. నేనైతే రియల్లీ ఐఎమ్ స్టన్డ్, extremely ఐఎమ్ surprised to hear the intellectual of the students who are studying polytechnic course. They are not engineers. Metallurgy, civil engineering, electronics, from all branches. వాళ్ళు ప్రజెంట్ చేసిన ఇన్నోవేషన్స్ చూస్తే అసలు భారతదేశం అవన్నీ కనుక మనం గ్రౌండ్ చేసుకుంటే నెక్స్ట్ 20 years విల్ బికమ్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. ఇప్పుడు భారతదేశం యొక్క ఎకానమీ నెంబర్ 5 ఇన్ ద వరల్డ్. కాబట్టి ఆ ఇంపార్టెన్స్ అనేది యూత్కు ఉంది. మీరు ఏ రంగంలో మీరు డెవలప్ అవుతారనేది పక్కన పెడితే ఇవాళ భారతదేశంలో మీరు ఏం కావాలనుకున్నా కూడా అన్ని అవకాశాలు భారతదేశంలో ఉన్నాయి. నేను మొన్న కాలేజీకి వెళ్ళినప్పుడు అడిగాం ఎవరో ఏమవుతారని. అంటే మీరు అడగండి సార్ మేము చెప్తా ఉన్నారు. ఇంజనీర్లు ఎంతమంది అవుతారు, డాక్టర్లు ఎంతమంది అవుతారు, ఇలా అడిగాం. టీచర్ ఎవరు అవుతారంటే ఎవరో చేయట్లా. ఏమో మరి మీరు మీ పిల్లలకు పాఠాలు ఎవరు చెప్తారు, మీరు చెప్తారా, మీకు స్కూల్లో పెడతారా అంటే ఏమో సార్ మేము అంతా డాక్టర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాం అన్నారు. అంటే ఒక కోర్సు మీద ఉన్న ఇంట్రెస్ట్, డాక్టర్ ఇంజనీర్స్ మాత్రమే సొసైటీలో బాగున్నారని ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో అది పేరెంట్స్ ఇచ్చారా మనకుందా అనేది మనం చెప్పలేం. కానీ దానివల్ల మిగతా ప్రొఫెషన్స్ అనేవి కాదు, లేదా దాంట్లో మనకేం లైఫ్ ఉండదనే ఒపీనియన్ అయితే వాళ్ళు చాలామందికి వచ్చింది. నేను 74, 76 ఇంటర్మీడియట్ గన్నవరం చదివాను. మాకు సైన్స్ టూర్ అని చెప్పి మెడ్రాస్ ఐఐటికి తీసుకెళ్లారు. ఆ రోజు నాకు ప్రొఫెసర్ చెప్పిన మాటలు ఇవాళకి కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి. ఆయన చెప్పింది ఏంటంటే డోంట్ ఎయిమ్ ఫర్ ఎనీ ఇన్స్టిట్యూట్. ఏ ఇన్స్టిట్యూట్లోనే అదే సిలబస్ చెప్తారు. యూ ఎయిమ్ ఫర్ యువర్ కెరీర్. నీ కెరీర్ నువ్వు నిర్ణయించుకో, ఫలానా ఇన్స్టిట్యూట్లో కాదు అని చెప్పి ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు మైండ్లో ఉన్నాయి. ఇట్ హ్యాపెన్ లాంగ్ బ్యాక్ 45 years ago. అలాగే స్వామి వివేకానంద గారు చెప్పిన ఆ ఇన్స్పిరేషన్ స్పీచెస్ కానీ, ఎవరన్నా స్వామి వివేకానంద చికాగోలో చెప్పిన స్పీచ్లో ఫస్ట్ లైన్ ఎవరైనా చెప్పగలుగుతారా? ఫస్ట్ లైన్ ఆఫ్ ది స్పీచ్ అది వివేకానంద ఇన్ చికాగో. ఎవరైనా ఐడియా ఉందా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా. అంటే ఆయన ప్రజెంటేషన్ ఆ రోజున బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనేటప్పటికీ వాళ్ళంతా ప్లీజ్ అయ్యారు. ఈ తర్వాత ఆయన చెప్పిన స్పీచ్లో దట్ ఈస్ డిఫరెంట్. కానీ భారతదేశంలో మనం చేసుకున్న అదృష్టం ఏంటంటే లెజెండరీ పీపుల్, మహాత్మా గాంధీ కానివ్వండి, అంబేద్కర్ గారు కానివ్వండి, స్వామి వివేకానంద కానివ్వండి, ఠాగూర్ గారు కానివ్వండి, సివి రామన్ గారు కానివ్వండి, సుభాష్ చంద్రబోస్, ఇలా రకరకాల పెద్ద పెద్ద వ్యక్తులు భారతదేశంలో పుడతాం అనేది మన అదృష్టం. వాళ్ళు ఇంకో దేశంలో పుట్టి ఉంటే వాళ్ళకి ఇంతకంటే ఘనమైన పేరు వచ్చేది అనేది చాలామంది అభిప్రాయం కూడా. ఇవాళకి మహాత్మా గాంధీ, అంబేద్కర్ పేర్లు చాలా దేశాల్లో వాళ్ళ స్ట్రీట్స్ పెట్టుకున్నారు. అటువంటి గొప్ప మనుషులు వాళ్ళ భారతదేశంలో పుట్టి ఈ సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో కొద్దిగా గొప్ప ఆ రోజున వాళ్ళ జీవితాలని పూర్తిగా త్యాగం చేసిన పరిస్థితి. అయితే ఇవాళ
మనం ఇండిపెండెంట్ ఇండియాలో ఉంటున్నాం, మనకేం కష్టాలు లేవు. పేదరికం అనే ఒక్కటి తప్ప మిగతా కష్టాలు ఏం భారతదేశంలో లేవు. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో మీకు పిల్లలకి స్టూడెంట్స్కి కానీ ప్రభుత్వం చేసేది చాలా, అది ఇంతని కాదు, ఆల్మోస్ట్ ప్రభుత్వమే మిమ్మల్ని చదివించే స్టేజ్లో ఉంది. మీకు పుస్తకాలు ఇవ్వని, డ్రెస్ ఇవ్వని, మిడ్ డే మీల్ పెట్టని, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వని, ఏదైనా కానీ వాళ్ళ ప్రభుత్వం ఈ అవకాశాలు మేము చదువుకున్న రోజులు లేవు. ఈ టెక్నాలజీ కూడా లేదు. నేను 79లో క్యాలిక్యులేటర్ చూస్తాను, అప్పుడు దాకా నేను క్యాలిక్యులేటర్ కూడా చూడలేదు. కాబట్టి మీకున్న అవకాశాలు, మీకున్న సపోర్ట్, దీన్ని మీరు వాడుకోగలిగితే స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ యువర్ కెరీర్. మన పాలిటెక్నిక్ కాలేజీ ఫెస్ట్లో చూసిన తర్వాత ఆ పిల్లల ఆలోచనలు, ఒక పాపతో ఉంది, నువ్వేం కావాలనుకుంటున్నామా అని అడిగితే ఐ వాంట్ టు బికమ్ ఏ యూనికార్న్ ఇన్ ది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉంది. యూనికార్న్ అంటే ఒక కంపెనీ టర్న్ ఓవర్ 8,000 కోట్లు ఉండాలి. మనకున్న వాళ్ళు చాలా తక్కువ మంది యూనికార్న్ స్టేటస్ సంపాదించారు. ఐఎంఐ స్టడీయింగ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ది పాలిటెక్నిక్ కాలేజ్. అంటే మ్యాక్సిమం ఎంత ఉంటుంది? 15-16 సంవత్సరాలు ఉంటాయి ఆ పాపకి. 15-16 సంవత్సరాల్లో నేను యూనికార్న్ స్టేజ్కి నా కంపెనీకి తీసుకెళ్ళాలి, నేను ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలన్న ఆలోచన ఉందంటే మాకు ఆశ్చర్యం వేసింది. లోకేష్ గారు కూడా అన్నాడు, ఏంటి అసలు ఇంత ఇంటెలిజెన్స్, ఇంత అవేర్నెస్ మన పిల్లల్లో నిజంగా ఉందా? వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ వచ్చిన పిల్లలు. దర్ ఆల్ నెగిటివ్ పాయింట్స్ ఫర్ యూ. మేము చదువుకున్న రోజుల్లో అయితే టెక్స్ట్ బుక్స్, ట్యూషన్స్, లేదంటే ఏదన్నా గేమ్స్ ఆడుకునేవాళ్ళం. అంతకుమించి థర్డ్ ఎంటర్టైన్మెంట్ లేదు ఆ రోజుల్లో. ఇవాళ మీరందరూ కూడా ఐఓటీ అంటే ఇంటర్నెట్ బేస్డ్ నాలెడ్జ్కి ఎక్కువ అలవాటుపడ్డారు. తప్పు లేదు, కానీ దాన్ని వేరే రకంగా బట్టి వాడద్దు అనేది ఒక పేరెంట్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండవది మీ కెరీర్. ఈ ప్రొఫెషన్ అయితే నేను నా జీవితం బాగుంటుందనే ఆలోచన అయితే తప్పు. ఏ ప్రొఫెషన్లో అయినా ఒక అల్టిమేట్ స్టేజ్ ఉంటుంది. మీరు నైటింగేల్ గురించి చదివే ఉంటారు. షీ ఈజ్ ఎ నర్స్, షీ గాట్ నోబెల్ ప్రైజ్. అంటే ఆ ప్రొఫెషన్లో మన డెడికేషన్, మన ఎఫర్ట్, మనం చేసే సిన్సియారిటీ, హార్డ్ వర్క్ బట్టి ఆ ప్రొఫెషన్లో మీకు ఎలివేషన్ వస్తుంది తప్ప బై వచ్చే పోస్ట్ మీకు ఎప్పుడు రాదు. బై వచ్చే క్వాలిఫికేషన్ కూడా మీకు ఉద్యోగం రాదు. కాబట్టి ఈ యూత్ డే కానీ, యూత్ ఫెస్టివల్స్ కానీ ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి అవకాశం మన దేశానికి ఉంది. ఒక నెక్స్ట్ 30 years ది ఫ్యూచర్ ఈజ్ ఎవర్స్. కాబట్టి మీరు ఆ గోల్స్ ఏమైతే ఉంటాయో, డాక్టర్ అబ్దుల్ కలాం చెప్పారు, కళ్ళగనండి సాకారం చేసుకోండి అని. కళ్ళగంటే సాకారం ఊరినే కాదు, కష్టపడాలి, చదవాలి. రేపు ఎగ్జామ్ ఉందంటే వాళ్ళ సినిమా చూస్తే మనస్తత్వం పోవాలి. అలాగే బుక్ రీడింగ్. ఇవాళ ఇదివరకంటే మేము లైబ్రరీకి పోయి పుస్తకాలు తెచ్చుకునేవాళ్ళం, లేదంటే సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్లో కొనుక్కునేవాళ్ళం. ఇవాళ పరిస్థితి లేదు. మీకు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇంటర్నెట్. మంచి పుస్తకాలు. ఇవాళ భారతదేశం యొక్క చరిత్ర, ఎవరు ఈ దేశానికి ఏం చేశారు, ఎవరి వల్ల ఈ దేశంలో ఇవాళ మనం హ్యాపీగా ఉండగలుగుతున్నాం, ఇది కొద్దిగా గొప్ప మీరు తెలుసుకోవాలి. అలాగే మీ కెరీర్కి సంబంధించి 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్, మేము దాదాపుగా ఒక 15 ఇంజనీరింగ్ కాలేజ్ చూసాం లాస్ట్ డిసెంబర్ ఈ నెల. 50 మంది సివిల్ ఇంజనీరింగ్లో ఉంటే 350-400 మంది కంప్యూటర్ సైన్సెస్ తీసుకుంటున్నారు. అంటే దిస్ ఈజ్ ఏజ్ ఆఫ్ కంప్యూటర్స్. తప్పులేదు, అందుట్లో కెరీర్ బాగుంటుంది కాబట్టి అందుట్లో కెరీర్ ఉండాలని మీరు అనుకోవటం తప్పులేదు. కానీ అదర్ ఫీల్డ్స్లో కెరీర్ ఉండదు అనుకోవడం మటుకు పొరపాటు. మరి ఈ పరిస్థితుల్లో
పర్టికులర్గా ప్రభుత్వం నిర్వహించే కళాశాలలు కానీ పాఠశాలలో కానీ మీకు కావాల్సిన వసతులన్నీ ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఉపయోగించుకుని పైకి రావాలని ఒక ఎమ్మెల్సీగా కాదు, ఒక పేరెంట్కి కూడా నేను సిన్సియర్గా ఆశపడుతున్నాం. ఎందుకంటే 2 స్కూల్స్ మేము కూడా అడాప్ట్ చేసుకుని పనిచేస్తున్నాం. నాగాలంకలో 7th క్లాస్ చదివే పిల్లలకు కూడా ఇంగ్లీష్ పూర్తిగా చదవలేని పరిస్థితి. వాళ్ళు ఏదైనా మాట్లాడమంటే సార్ తెలుగే ఇంగ్లీష్ అని అడిగారు నన్ను, నీకు వచ్చిన భాషలో మాట్లాడవా అని చెప్పాం. ఇంకొక విచిత్రమైన పరిస్థితి, సొసైటీలో ఇంగ్లీష్లో మాట్లాడితేనే వాడు తెలియగలవాడికి భావిస్తున్నారు. అది చాలా తప్పు. తల్లిపాలు బిడ్డకి ఎంత ఆరోగ్యమో మదర్ లాంగ్వేజ్ కూడా మనకు అంత ఇంటెలిజెన్స్ డెవలప్ చేస్తుంది. మాకు అసెంబ్లీలో కూడా క్వశ్చన్ వచ్చింది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్ని స్కూల్లో పెడతామంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని అడిగారు, సార్ ఇంగ్లాండ్లో బెగ్గర్ ఏ భాషలో మాట్లాడతాడని. ఇంగ్లీష్లో అన్నాడు. మాకు ఇంగ్లీష్ వచ్చు కదా ఎందుకు అడుక్కుంటున్నాడు, మాకు ఇంగ్లీష్ రాక మేము పోయింది ఏముందని అడిగితే ఆయన సమాధానం చెప్పలా. కాబట్టి లాంగ్వేజ్ విషయంలో ఇంగ్లీష్ మహా నేర్చుకుంటే 6 నెలలు యూ కెన్ స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్లో మాట్లాడపోతున్నాం అనే భావనతో మీలో వద్దు. మీకు అనుకూలంగా ఏ లాంగ్వేజ్ ఉంటే, తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఆ భాషలను చదువుకోండి. ఇంగ్లీష్ వలన ఒక స్టేజ్ దాటిన తర్వాత మీకు దాని ఉపయోగం, అక్కడ దాకా మటుకు మీకు ఇంగ్లీష్తో ఉపయోగం లేదు. ఒక లాంగ్వేజ్గా ఉపయోగపడతావు తప్ప దాని ద్వారా మీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్. స్పీకింగ్ గుడ్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఇండికేషన్ టు ది ఇంటెలిజెన్స్. కాబట్టి మీరు ఈ రోజున ప్రభుత్వం మీకోసం ఎన్నో చేస్తుంది. యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ అని, ఉద్యోగాలు రావాలంటే స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చి, ఈవెన్ మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూడా ఇంజనీరింగ్ ఎంసీఏ చదివే పిల్లలకి పైథాన్ ఇవన్నీ కూడా మేము ట్రైనింగ్ ఇచ్చి కొన్ని కంపెనీస్లో తీసుకెళ్ళి వాళ్ళకి జాబ్ సెక్యూర్ ఏదైతే మేము చేస్తున్నాం. కాబట్టి ఆపర్చునిటీస్ అనేవి, దెర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్. దానికి కావాల్సిందల్లా మీ యొక్క ఆలోచన, కష్టపడే మనస్తత్వం. ఈ సొసైటీలో ఉన్న చిన్న చిన్న అట్రాక్షన్స్ అన్నిటికీ మీరు ఎక్కడ డివేట్ కావద్దు. మీ టార్గెట్, మీ గోల్. 10th క్లాస్ నుంచి మీకు కెరీర్ ఓరియంటేషన్ ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి మనం ఏమనుకోవాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ గ్రూప్ తీసుకుంటే నెక్స్ట్ మన కెరీర్ ఏంటి, దానికి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా వాళ్ళు ఇవ్వడానికి చాలామంది రెడీగా ఉన్నారు. నేను ఇంగ్లీష్లో ఎంపీసీ తీసుకోవాలి, ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోవాలి, బైపీసీ నాకు తెలియదు. కేవలం ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి వికేఆర్ కాలేజీలో నేను ఎంపీసీ అని ఆప్షన్ ఇచ్చాను. కానీ ఇవాళ మీకు గ్రూప్స్ ఏ గ్రూప్ తీసుకోవాలి, ఆ కెరీర్ ఏంటని చెప్పడానికి ఈ ప్రపంచంలో, ఈ సొసైటీలో బోల్డని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు వాడుకోండి. మీ పేరెంట్స్కి, చాలామంది పేరెంట్స్ నువ్వు ఇదే చదవాలంటారు. వాళ్ళ ఈ సొసైటీలో అదొక ఇబ్బంది అయింది. కాబట్టి మీకు నచ్చిన సబ్జెక్ట్, మీకు ఎలా సెటిల్ అవుతారో అనుకుంటారో, ఏ ఫీల్డ్లో మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ తీసుకుని చదువుకునే అవకాశం పేరెంట్స్ కూడా ఇవ్వాలి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇంజనీరింగ్ అయ్యే వరకు కూడా మీ ఊరు వెళ్ళినా ఎవరబ్బాయిరా నువ్వు అని అడుగుతారు. కానీ మీ కెరీర్ ఎలా ఉండాలంటే, మీ తండ్రి హీఈజ్ మై సన్ అని చెప్పుకుని తలెత్తుకు చెప్పుకునే స్టేజ్లో మీ కెరీర్ ఉండాలి. మేము 72, 73లో అవునుగంటే మా ఊరు వెళ్తే ఆ కృష్ణమూర్తి కొడుకో అని అడిగేవాళ్ళు నన్ను. అవునని చెప్పాడు. చిన్నపిల్లం అప్పుడు మేము ఆ ఏజ్లో అలాగే ఉంటాం మనం. కానీ నువ్వు ఇంజనీరింగ్ ఏదో చదివి ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత మీ ఫాదరే చెప్తాడు, వీడు నా కొడుకు ఈ పొజిషన్లో ఉన్నాడని. దట్ ఈస్ ద రియల్ అచీవ్మెంట్ ఇన్ ద లైఫ్. దాన్ని మీ టార్గెట్. అక్కడి నుంచి మీరు లైఫ్లో ఏమైనా చేసుకోవచ్చు. అప్పటిదాకా మట్టికి ఖచ్చితంగా ఈ ఫండమెంటల్స్ ఏవైతే నేను చెప్పని, మీ టీచర్ చెప్పని, ప్రభుత్వం ఏదైతే చేస్తుందో వాటిని బట్టి మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి ఈ భారతదేశానికి ఏదైతే ఆస్తి, ఆశ, బలం, ఈ 3 మీరే.
దాన్ని భవిష్యత్తులో ప్రూవ్ చేయాలని, మీ కెరీర్ బాగుండాలని చెప్పి మీరు ఎంజాయ్ చేయండి, తప్పులేదు. సమ్మర్ హాలిడేస్ వచ్చి సినిమాలకు వెళ్ళండి, టూర్లకు వెళ్ళండి, ఏదైనా చేయండి. కానీ వైల్ ఇన్ క్లాస్ you pay attention to the subjects only. Don't waste time with unnecessary internet programs. That is a very, very, very important thing. My colleague walla ammai, now she is an IPS in Tamil Nadu. She was the first in the MSET. ఇలాగ చిన్న మీటింగ్ పెట్టి, ఏమైనా మీ అమ్మాయి ఈ ఫస్ట్ అవట ఎంసెట్ ఫస్ట్ అవట కారణం ఏంటంటే మా ఇంట్లో టీవీ లేదండి అని చెప్పాడు. కాబట్టి ఇవన్నీ మనల్ని వద్దనుకున్న అట్రాక్ట్ చేసే ఎంటర్టైన్మెంట్స్ ఇవన్నీ కూడా. ఇంటర్నెట్ కానీ, టీవీ కానీ, లేదంటే వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రాములు, ఈ మధ్య వచ్చే రీల్స్, ఇవేవి మీకు లైఫ్లో ఉపయోగపడవు. ఇట్స్ ఎ కమ్యూనికేషన్ సిస్టమ్. ఇఫ్ యూ వాంట్ యూ జస్ట్ కమ్యూనికేట్ అండ్ క్లోజ్ ఇట్. మీ లైఫ్ అనేది మీరు ఎక్వైర్ చేసే నాలెడ్జ్ బట్టి, మీరు చదువుకునే సబ్జెక్ట్ బట్టి, మీ ఫ్రెండ్స్ ఎవరైతే చుట్టూ ఉన్నారో వాళ్ళ బట్టి ఉంటుంది తప్ప ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, రీల్స్ ఇవేవి మీ కెరీర్కి 1% కూడా హెల్ప్ చేయవు. ఇది రాసి పెట్టుకోండి అక్కడ ఇంట్లో. మనం టుమారో ప్రోగ్రామ్ పెట్టుకుంటాం, అలా పెట్టుకోండి. ఈరోజు వాట్సాప్ లేదు, ఈరోజు ఇన్స్టాగ్రామ్ లేదు, ఈరోజు ఫేస్బుక్ లేదు, ఈరోజు ఐఓటీలు ఏమి మనం టచ్ చేయం. యూ టెస్ట్ ఎవర్ సెల్ఫ్. అసలు వాళ్ళని ఫోన్ వాడను. ఇవి కొన్ని ఫండమెంటల్స్ మీరు ఫాలో కాగలిగితే ఆటోమేటిక్గా బుక్ రీడింగ్ మీదకి మీ మైండ్ వెళ్తుంది. చదువుకుంటారు, ఆటోమేటిక్గా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. ఏదో పరీక్షలు రాగానే రాత్రి పగలు చదవటం కాదు. ఎవ్రీడే రీడింగ్ ఆఫ్ ది బుక్స్ అండ్ అదర్ ఇంపార్టెంట్ బుక్స్ ఇన్ అడిషన్ టు యువర్ సబ్జెక్ట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్. అందుకని కెరీర్ ఎప్పుడు మీరు దృష్టిలో పెట్టుకుని తప్ప మీ చుట్టూ ఉన్న ఈ చిన్న చిన్న అట్రాక్షన్స్ దానిలో పడిపోతే మట్టికి కెరీర్ పోతుంది. తర్వాత మనం ఒక్కసారి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మనకి జాబ్ రాకపోతే ఇంట్లోగా సొసైటీలో కూడా మనం ఎలా చూస్తారో, నేను ప్రత్యక్షంగా థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వస్తున్నారు, మా ఆఫీస్కి వస్తారు మా జాబ్ కావాలని చెప్పి. సో ది ఆపర్చునిటీ వాట్ ఈజ్ నౌ అవైలబుల్ విత్ యూ, యూ ప్లీజ్ యూటిలైజ్ ఇట్, వర్క్ హార్డ్ and become a good entrepreneur or intellectual or any type of subject what you wanted. వివేకానంద గారు చెప్పినా, లేకపోతే ది గ్రేట్ ఫిలాసఫిస్ట్ అరిస్టాటిల్ చెప్పినా, ఎవరు చెప్పినా ఏం చెప్తారంటే, అబ్దుల్ కలాం చెప్పినా, నీ కెరీర్ని నువ్వు డిసైడ్ చేసుకో, దానికి విధంగా నువ్వు కష్టపడి అంటారు. మన వర్షం పడ్డట్టు మన కెరీర్ ఉండదు. ఐఏఎస్ సివిల్స్లో పాస్ అవ్వాలంటే ఒక 2 years ప్రిపేర్ అవుతారు వాళ్ళు. ఐఐటి మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఒక 6 months ప్రిపేర్ అవుతారు. కాబట్టి ఆ హార్డ్ వర్క్, డెడికేషన్ మనలో లేకపోతే ఇవాళ కెరీర్ బిల్డప్ కాదు. ఇవాళ గవర్నమెంట్ ఎన్నో యాంగిల్స్లో మీ కెరీర్ కోసం చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ చేసింది. ఏ ఆపర్చునిటీ మీరు ఉపయోగించకుండా ఉన్న బయటకు వచ్చేసి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి నా జాబ్ కావాలంటే వచ్చే రోజులు కాదు ఇవి. కాబట్టి దయచేసి నేను పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నా, పిల్లలు మీరు ఎవరైనా 10th class అండ్ అబోవ్ వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా నేను అడ్వైజ్ చేస్తున్నాను, కెరీర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈ చుట్టూ ఉన్న ప్రపంచం మీకు ఎప్పుడైనా వస్తుంది, కానీ కెరీర్ టైం మటుకు మళ్ళీ వెనక్కి రాదు. వన్స్ యూ స్పెండ్ 1 year ఇట్స్ ఓవర్ లైఫ్లో. అది గుర్తుపెట్టుకుని మీరు ఈ యూత్ ఫెస్టివల్ సందర్భంగా ఆ వివేకానంద సూక్తులు కానీ, లేదంటే ఎవరు చెప్పినా కూడా, అబ్దుల్ కలాం గారు చెప్పిన ఇగ్నైట్ యువర్ మైండ్స్ పుస్తకం చదవడానికి అవకాశం ఉంది, నెట్లో కూడా ఉంది అది. ఎందుకంటే ఇవి వాల్యూ ఎడిషన్. మీకున్న నాలెడ్జ్ని కొద్దిగా గొప్ప ఇంప్రూవ్ చేస్తాయి, మీ ఆస్పిరేషన్స్కి లైఫ్ ఇస్తాయి. కాబట్టి మీకున్న అవకాశాలు ఆ రోజుల్లో మాకుంటే నేను ఈ పొజిషన్ కూడా టాప్ పొజిషన్లో ఉండేవాడిని. ఇంకా మాకేం తెలియదు అసలు ఆ రోజున. 79 దాకా నేను క్యాల్కులేటర్ చూడలేదు.
పుస్తకాలు, ఫ్రెండ్స్, అంతే. కాంపిటేటివ్ సక్సెస్ రివ్యూ మ్యాగజైన్ వచ్చి ఇప్పుడు వస్తుందో లేదో నాకు తెలియదు. ఆ పుస్తకం చదవడం కూడా లైబ్రరీకి వెళ్తే అక్కడ 2 కాపీలు ఉండే, ఒకటి తర్వాత చదువుకునేవాళ్ళం. కాబట్టి ఆ పొజిషన్ నుంచి ఇవాళ మీకు నెంబర్ ఆఫ్ చాయిస్ వచ్చింది. గవర్నమెంట్ చేస్తుంది, పేరెంట్స్ కూడా మీకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ది ఓన్లీ థింగ్ ఈజ్ మీ కెరీర్ని మీరే మౌల్డ్ చేసుకోగలిగితే నాట్ ఓన్లీ యూ, నాట్ ఓన్లీ యువర్ పేరెంట్స్, దిస్ కంట్రీ విల్ బికమ్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ బై 2030. ఆ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, నాకు యూత్ కానీ యూత్ యొక్క మీ కెపాసిటీస్ మీద ఐ హ్యావ్ అబ్సెషన్, నాకు నమ్మకం కూడా ఉంది. ఇవాళ యాక్చువల్గా అయితే నేను రాలేని పరిస్థితి, అయినా ఎందుకు వచ్చానంటే గెస్ట్లు మెయిన్ వాళ్ళు రావట్లేదు, మీరు రావాలంటే ఖచ్చితంగా ఈ నాకున్న అబ్సెషన్ మీకేదో 2 మాటలు చెప్పాలి. ఒక పేరెంట్గా కాదు, ఒక పొలిటీషియన్ కాదు, యాజ్ అ ఫ్రెండ్ ఆర్ కొలీగ్ ఆర్ టీచర్ యాజ్ ఎ పొలిటీషియన్ చెప్పాలి 4 మాటలు. నేను పాలీఫెస్ట్కి ఎవ్రీ ఇయర్ వెళ్తాను నేను, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళంతా మా కొలీగ్స్. బట్ ఇంటెలిజెన్స్ అనేది, అక్కడ ఉన్న పిల్లల ఇంటెలిజెన్స్ అనేది రియల్లీ వండర్ఫుల్, అస్టానిషింగ్ థింగ్. నేను మన లోకేష్ గారు చెప్పాను, ఒక ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టి ఈ మోడల్స్ తీసుకొచ్చి కమర్షియల్గా మనం ఏదైనా చేయగలిగితే వాళ్ళు ఎంటర్ప్రీనర్స్ అవుతారు. మైక్రోసాఫ్ట్ పెట్టినప్పుడు బిల్ గేట్స్ అంతే, యాపిల్ పెట్టినప్పుడు స్టీవ్ బాబు అంతే, వీళ్ళందరూ కూడా 15-16 సంవత్సరాలు స్టార్ట్ అయిన ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళు. కాబట్టి ఆ అవకాశం మనకిచ్చి ఆ పిల్లల్ని కొంచెం షైన్ చేస్తే ఏదో ఒక ఐడియా విల్ చేంజ్ ది లైఫ్. కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకునే బాధ్యత మీది, దాన్ని ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. మరి ఇటువంటి పరిస్థితి చాలా తక్కువ రాష్ట్రాల్లో ఉంది. వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలు, పిల్లలకు ఉన్న అవకాశాలు చాలా తక్కువ రాష్ట్రాల్లో ఉంది. నేను ఆల్ ఇండియా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వైస్ చైర్మన్ చేశాను. ఐ హ్యావ్ విజిటెడ్ ఆల్మోస్ట్ 16 స్టేట్స్. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నీ చూసాం. తమిళనాడు, కేరళ ఆర్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారబోతుంది. కాబట్టి మీరు ఈ అవకాశాలను వాడుకుని మీ ఫాదర్ మీ భుజం మీద చేసి మా అమ్మాయి ఇది అని చెప్పుకునే రోజు మీ జీవితంలో రావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యూత్ డిపార్ట్మెంట్కి మరొకసారి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Thank you very much, sir. Language is not a barrier. భాష కన్నా భావం ఇంపార్టెంట్ అని చెప్పి. First prize winners. Amrit, congratulations. Everybody give him a big round of applause. Second prize, Nadia Taslim. Hearty congratulations. Essay writing first prize, Jnanashri. Jnanasai Prasanna, please welcome onto the stage. And second prize, Akhil. Please come forward. Elocution category లో ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్లేస్ జ్ఞానసాయి ప్రసన్న, కంగ్రాచులేషన్స్. సెకండ్ ప్లేస్ అఖిల్. క్విజ్ కేటగిరీలో అమృత్, భారతి, జ్ఞానసాయి ప్రసన్న టీమ్ ఫస్ట్ ప్లేస్ సెక్యూర్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. అండ్ సెకండ్ ప్రైజ్ వైష్ణవి, సంజయ్, తరుణ్ టీమ్. Come on, ladies and gentlemen, students, put your hands together. Quiz category lo first competitions lo 2025. Mari ee competitions lo quiz competition lo first place winners andariki kuda prizes andukovam jarugutundi.